దేవాది దేవుడు ఈ నెల వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను వారిని పోషించెదను అని. మీరు పోషింపబడాలి అని, మనమందరం కూడా సమృద్ధిగా పోషింపబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కోరుకుంటున్న ప్రభు ఏదో రకంగా నువ్వు పోషింపబడడానికి సహాయకులను లేపుతూ ఉన్నాడు. ఇంతవరకు లేపినాడు, ఇక ముందు కూడా లేపుతానని ప్రభు అంటూ ఉన్నాడు. అయితే దేవుడిచ్చే వాగ్దానము నీవు పొందుకోవాలి అని అంటే, దేవుడిచ్చే ఆ పోషణలోనికి, సమృద్ధి గల పోషణలోనికి నీవు నడిపింపబడాలి అని అంటే, నీకు నాకు మొదటిగా ఉండవలసిన లక్షణం ఏమై ఉన్నదంటే శ్రేష్టమైన వారిగా ఉండాల. ఆమెన్, హల్లెలూయా. నీవు నేను ఎలా ఉండాలంటే అంటే శ్రేష్టమైన వారు. శ్రేష్టమైన వారు అంటే మంచివాడు, గుడ్ పర్సన్, మంచి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి. మంచి వ్యక్తి, శ్రేష్టమైనది అంటే మంచిది, మంచి వ్యక్తి. ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇదిగో ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, అవి ఎప్పుడైనా పంట వేసినాయా? అప్పుడు అవి ఎప్పుడైనా పొలము దున్నాయా? అవి ఎప్పుడైనా ఎకరం పొలము దున్నాయా? నీళ్ళు పట్టినాయా? అవి పంట వేసి లేవు, పొలము దున్ని లేవు, నీళ్లు పట్టి లేవు, మరి అవి పోషింపబడుతున్నాయి కదా ప్రతిరోజు. ఇదిగో వాటికంటే మీరు శ్రేష్ఠులు, వాటికంటే మీరు ఎంతో విలువైన వారు. మీరు పోషింపబడలేరా? పోషింపబడతారు. అయితే మీరు ఎలా ఉండాలి అని అంటే శ్రేష్ఠులుగా మార్చబడాల. ఆమెన్, హల్లెలూయా.